శ్రీ సత్యసాయి జిల్లా రైతులకు భరోసా కల్పించేలా హంద్రీనీవా కాల్వ విస్తరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 790 కోట్ల రూపాయల వ్యయంతో హిందూపూర్ రూరల్ రాచపల్లి వద్ద వడకసిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రొక్లైన్ ఎక్కి మట్టిని తొలగించి స్వయంగా పనులు ప్రారంభించారు. రాయలసీమను రతనాలసీమగా మార్చే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు బాలకృష్ణ తెలిపారు. వ్యవసాయం నుంచి ప్రజా సౌకర్యాల వరకు సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. హంద్రీనీవా కాల్వ వెడల్పుతో ఇక సాగు, తాగునీటికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్ గా హంద్రీనీవా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. అటువంటి జీవనాడి అయినటువంటి రాయలసీమను గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి పని చేయాల. 5 సంవత్సరాలు వాళ్ళు పని చేయకపోయారు. ఈ యొక్క హంద్రీనీవా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనీవాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా మరి ఈ యొక్క కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు కూడా మడకసిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ మడకసిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఈవేళ ఒక రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాలసీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా.